ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడవ వన్డేలో న్యూజిలాండ్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో 3 వన్డేల సిరీస్ను కివీస్ 2-1తో కైవసం చేసుకుంది. భారత్ గడ్డపై న్యూజిలాండ్కు ఇది మొట్టమొదటి వన్డే సిరీస్ కావడం విశేషం. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టుకు ఆరంభంలోనే గట్టి షాకులు తగిలాయి. కేవలం 5 పరుగులకే ఇద్దరు ఓపెనర్లు కోల్పోయినప్పటికీ డారెల్ మిచెల్ 137 పరుగులు మరియు గ్లెన్ ఫిలిప్స్ 106 పరుగులు చేసి అద్భుతమైన సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. వీళ్ళిద్దరూ 4వ వికెట్కు ఏకంగా 219 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి కివీస్ జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక భారత్ బౌలింగ్లో హర్షదీప్ సింగ్ 3 వికెట్లు, హర్షిత్ రాణా 3 వికెట్లు తీశారు. 338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 46 ఓవర్లలో 296 పరుగులు చేసి ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ కింగ్ కోహ్లీ అద్భుతంగా పోరాడి 124 పరుగులు చేశాడు. 108 బంతుల్లో 10 ఫోర్లు 3 సిక్సర్లతో సెంచరీతో చెలరేగిపోయాడు. ఇది అతనికి 54వ వన్డే సెంచరీ. అంతర్జాతీయ క్రికెట్లో 85వ సెంచరీ. ఇతర బ్యాటర్స్ నితీష్ కుమార్ రెడ్డి 53 పరుగులు, ఇంకా చివర్లో హర్షిత్ రాణా మంచిగా ఆడి 52 పరుగులు చేసి అర్ధ సెంచరీలతో మురిసినప్పటికీ టాప్ ఆర్డర్ వైఫల్యం భారత్ ఓటమికి ప్రధాన కారణమైంది. రోహిత్ శర్మ 11 పరుగులు, శుభ్మన్ గిల్ 23 పరుగులు, కేఎల్ రాహుల్ 1 తక్కువ పరుగులకే వెనుదిరిగారు. ఇక న్యూజిలాండ్ బౌలింగ్ విషయానికి వస్తే క్రిస్టియన్ క్లార్క్ 3 వికెట్లు, జాక్ ఫ్లోక్స్ 3 వికెట్లు తీసి భారత్ని ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ చేసినప్పటికీ భారత్ జట్టు చారిత్రాత్మక ఓటమి తప్పలేదు. స్వదేశంలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్ కోల్పోవడం టీమిండియాకి ఇదే తొలిసారి. మరి ఈ మ్యాచ్ గురించి మీరేమంటారో కామెంట్ చేయండి. చివరిదాకా చూస్తే లైక్ చేయండి.